జన్ లోక్పాల్ సర్వే అయితే రిలీజ్ చేసింది. జన్ లోక్పాల్లో ఫస్ట్ అయితే హైదరాబాద్ చూసుకుందాం. హైదరాబాద్లో ముఖ్యంగా బీజేపీ మరియు ఎంఐఎంకే పోటీ ఉంటుంది. ఎంఐఎం వచ్చేసి 44% ఉంది. అదే బీజేపీ వచ్చేసి 42% ఉంది. ఇది మాత్రం టఫ్ సీట్ అని చెప్పుకోవచ్చు. కేవలం 2% తేడా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ వచ్చి 9% ఉంది. దీంట్లో మాత్రం ఎంఐఎం మరియు బీజేపీకే ఫైట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మల్కాజ్గిరి సీట్ మాత్రం మంచి హైప్ ఉందని చెప్పుకోవాలి. దీంట్లో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే మాత్రం బీజేపీకి 38%, కాంగ్రెస్కి 32%, బీఆర్ఎస్కి 30%. దీంట్లో ఈటెల మరియు బీజేపీ భారీ మెజార్టీతో అయితే గెలుస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో సీటు మహబూబ్నగర్ రేవంత్ రెడ్డికి ఇది అతి ముఖ్యమైన సీటు. బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీధర్ అయితే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అయితే ఇక్కడ బీజేపీ నుంచి టఫ్ ఫైట్ అయితే తెలుసుకోబోతుంది. బీజేపీకి 37%, కాంగ్రెస్కి 36%, బీఆర్ఎస్కి 27%. ఈ కాన్స్టిట్యూషన్లో కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు అయితే ప్రచారం చేశాడు. అయితే బీజేపీకి చాలా ఎడ్జ్ ఉందని చాలా సర్వేస్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే మాత్రం రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బే. సీఎం అయినాక రెఫరెండం అని చెప్పినాక సొంత కాన్స్టిట్యూషన్లోనే ఓడిపోతే ఇది పెద్ద మచ్చే అని చెప్పొచ్చు. ఇది మహబూబ్నగర్ గురించి. ఇప్పుడు నాగర్ కర్నూల్ నుంచి చూద్దాం. నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి భరత్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్కి అయితే 40% ఉంది, బీజేపీకి 37%, బీఆర్ఎస్కి 23%. ఆర్ఎస్ ప్రవీణ్ ఎంత మాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి భువనగిరి నుంచి బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరిలో మాత్రం బీసీ ప్రభావం ఎక్కువ, అందుకోసమే బీసీ మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా చూసుకోవాలి కాంగ్రెస్ అయితే రెడ్డికి అయితే ఇచ్చింది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూసుకోవాల్సిందే. ఇక్కడ బీజేపీకి వచ్చేసి 40%, బీఆర్ఎస్కి వచ్చి 32%, కాంగ్రెస్కి వచ్చి 28%. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ. కాంగ్రెస్కి అయితే 40% ఉంది, బీఆర్ఎస్కి 38% ఉంది, బీజేపీకి 22% ఉంది. ఇక్కడ నుంచి మాత్రం జేవీర్ రెడ్డి అయితే పోటీ చేస్తున్నాడు. అతని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం నుంచి అయితే కాంగ్రెస్ నుంచి ఇంకొవరికి సీట్ ఇవ్వలేదు. అదేవిధంగా బొంగులేటి మరియు బట్టి అయితే సీట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ నుంచి అయితే కాంగ్రెస్కి 48%, బీఆర్ఎస్కి 32%, బీజేపీకి 20%. నెక్స్ట్ వచ్చేసి మెదక్లో అయితే బీఆర్ఎస్ మాత్రం బంపర్ మెజార్టీ అయితే రాబోతుంది. బీఆర్ఎస్ నుంచి 44%, బీజేపీ నుంచి 36%, కాంగ్రెస్ నుంచి 20%. నెక్స్ట్ వచ్చేసి చేవెళ్ళ మాత్రం బీజేపీ మరియు కాంగ్రెస్కి అయితే టఫ్ ఫైట్ ఉండబోతుంది. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి అయితే పోటీ ఇస్తున్నారు. దీంట్లో బీజేపీ నుంచి 38%, కాంగ్రెస్ నుంచి 32%, బీఆర్ఎస్ నుంచి 30%. నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్లో మాత్రం బీజేపీ మరియు బీఆర్ఎస్కే ప్రధాన పోటీ ఉండబోతుంది. బీజేపీ నుంచి బండి సంజయ్ మరియు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ అయితే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా క్యాండిడేట్ కూడా డిసైడ్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ చూస్తే బీజేపీ నుంచి 42%, బీఆర్ఎస్ నుంచి 38%, కాంగ్రెస్ నుంచి 20%. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. ఇక్కడ బీజేపీకి వచ్చేసి 36%, బీఆర్ఎస్కి 32%, కాంగ్రెస్కి 22%. నెక్స్ట్ వచ్చేసి జైరాబాద్ నుంచి అయితే బీజేపీకి 39%, కాంగ్రెస్ నుంచి 37%, బీఆర్ఎస్కి 24%. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ నుంచి అయితే కాంగ్రెస్ నుంచి కడియం కూతురు కావ్య అయితే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్కి 41%, బీజేపీకి 37%, బీఆర్ఎస్కి 22%. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ నుంచి అయితే బీజేపీకి 46%, కాంగ్రెస్కి 32%, బీఆర్ఎస్కి 22%, బీజేపీ అయితే విన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మహబూబాబాద్లో మాత్రం కాంగ్రెస్కి 42%, బీఆర్ఎస్కి 36%, బీజేపీకి 22%. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్లో బీజేపీ నుంచి ధర్మంపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి. అయితే ఇక్కడ బీజేపీ నుంచి ధర్మంపురి అరవింద్ అయితే భారీ మెజార్టీతో గెలవబోతున్నారని సర్వే అయితే చెప్తుంది.
ఓవరాల్ సర్వే చూస్తే మాత్రం బీజేపీకి 8 to 9 సీట్స్, కాంగ్రెస్కి 5 to 6 సీట్స్, బీఆర్ఎస్కి 0 to 2 సీట్స్. చాలా సర్వేలో కూడా బీజేపీ ముంజందులో ఉందని చూపిస్తుంది. చూడాలి June 4కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో. ఇది జన్ లోక్పాల్ సర్వే.